రేషన్ మాఫియా నగదుతో టీడీపీ సభ్యత్వాలపై తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. వైసీపీ నేత దండా పవన్ కుమార్ రెడ్డి నేతృత్వంలో రేషన్ మాఫియా సాగినట్టుగా తెలుస్తుంది. రేషన్ మాఫియా నగదుతో టీడీపీ సభ్యత్వాలు అంటూ కథనాలు రావడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కార్యాలయం నుండి పథక రచన చేసినట్టుగా తెలుస్తుంది. రాజ్ న్యూస్లో వైసీపీ నేత దండా పవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హల్చల్ చేసిన దృశ్యాలు ప్రసారమయ్యాయి. మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పవన్ రెడ్డి పాల్గొన్నారు. రేషన్ మాఫియాలో పవన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. పవన్ రెడ్డి నుంచి టీడీపీ నేతలకు నగదు బదిలీ అయినట్టుగా సమాచారం అందుతుంది. పవన్ రెడ్డి బ్యాంకు ఖాతా ఆరా తీయగా రేషన్ మాఫియా గుట్టురట్టు వెలుగులోకి వచ్చింది. లక్షల నగదు ప్రతి నెల పవన్ కుమార్ రెడ్డి అకౌంటుకు బదిలీ అయినట్టుగా అధికారులు గుర్తించారు. రేషన్ మాఫియాలో పాలు పంచుకొని జలంధర్కి టీడీపీ నేతలు చట్టాపట్టాలేసి తిరుగుతున్నారు. దీంతో తెలుగు తమ్ములు మండల నాయకుల తీరుతో రగిలిపోతున్నారు. రేషన్ మాఫియా నగదుతో టీడీపీ సభ్యత్వాలపై తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. వైసీపీ నేత దండ పవన్ కుమార్ రెడ్డి నేతృత్వంలో రేషన్ మాఫియా సాగినట్టుగా తెలుస్తుంది. రేషన్ మాఫియా నగదుతో టీడీపీ సభ్యత్వాలు అంటూ కథనాలు రావడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కార్యాలయం నుండి పథక రచన చేసినట్టుగా తెలుస్తుంది. రాజ్ న్యూస్లో వైసీపీ నేత దండ పవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హల్చల్ చేసిన దృశ్యాలు ప్రసారమయ్యాయి. మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పవన్ రెడ్డి పాల్గొన్నారు. రేషన్ మాఫియాలో పవన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. పవన్ రెడ్డి నుంచి టీడీపీ నేతలకు నగదు బదిలీ అయినట్టుగా సమాచారం అందుతుంది. పవన్ రెడ్డి బ్యాంకు ఖాతా ఆరా తీయగా రేషన్ మాఫియా గుట్టురట్టు వెలుగులోకి వచ్చింది. లక్షల నగదు ప్రతి నెల పవన్ కుమార్ రెడ్డి అకౌంటుకు బదిలీ అయినట్టుగా అధికారులు గుర్తించారు. రేషన్ మాఫియాలో పాలు పంచుకొని జలదంకి టీడీపీ నేతలు చట్టాపట్టాలేసి తిరుగుతున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు మండల నాయకుల తీరుతో రగిలిపోతున్నారు. రేషన్ మాఫియాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శరత్ కుమార్ అందిస్తారు. శరత్. థ్యాంక్ యూ అనిల్. ఏదైతే జలదింకి మండల కేంద్రంగా దండా పవన్ కుమార్ రెడ్డి రేషన్ మాఫియా దందా నిర్వహిస్తుంటాడు. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత. ఈయన మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో అత్యంత కీలకంగా కూడా వ్యవహరించారు. అయితే ఈయన రేషన్ మాఫియా నగదుతో టీడీపీలో కీలక ఏదైతే శాశ్వత సభ్యత్వం తీసుకున్నాడనేటటువంటి అభియోగం అయితే రాజ్ న్యూస్ పదే పదే ప్రచారం చేసింది. దీనిపై స్పందించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రేషన్ బియ్యం నగదుతో తెలుగుదేశం సభ్యత్వాల అనే కథనంపై అయితే మాత్రం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కార్యాలయం నుండి ఎవరైతే నెల్లూరుకు సంబంధించినటువంటి కీలక నేత ఎమ్మెల్యే వ్యవహారాలు చూస్తుంటారో అలా వ్యవహారాలు చూసేటటువంటి ఒక వ్యక్తి ప్రోద్బలంతో అన్ని మండలాల్లో అన్ని మండల కేంద్రాలలో ప్రెస్ మీట్లు పెట్టించడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఒకటి కీలకం మనం గమనించాల్సి ఉంది. ఇక్కడ మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఇక్కడ దృశ్యాలలో ఖచ్చితంగా ఇదిగో దండా పవన్ కుమార్ రెడ్డి ఏదైతే కాకర్ల సురేష్ ఏదైతే రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి సభ్యత్వం ఉన్నాడో అయితే దండా పవన్ కుమార్ రెడ్డి బ్యాంక్ ఖాతాలను కానీ పరిశీలిస్తే లక్షల రూపాయల నగదు ఎందుకు ప్రైస్ మిల్లర్ నుంచి పడుతున్నాయి, ఆయన ఖాతాకు పడుతున్నాయి, ఆయన ఎవరెవరికి పడుతున్నారు. అయితే దీంట్లో మరో కీలక విషయం, గత కొద్ది రోజుల క్రితం టీడీపీ నేతలకి ఎవరెవరికి అంటే ఆయన బ్యాంక్ ఖాతాలు కనుక పరిశీలిస్తే ఆయన స్టేట్మెంట్స్ కానీ తెప్పిస్తే ఎవరెవరి ఖాతాలకి నగదు బదిలీ అయ్యాయి, ఎవరెవరి ఖాతాల నుంచి ఎంతెంత నగదు బయటకు వెళ్ళింది. అయితే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మరొక కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఏదైతే ఒక క్యాటరింగ్ సంస్థకి దండా పవన్ కుమార్ రెడ్డి ఎందుకు పెద్ద ఎత్తున నగదు చెల్లించాడు, ఇది టీడీపీ నేతల నుంచి అయితే పెద్ద ఎత్తున సందేహాలు అయితే వెళుతున్నాయి. ఇప్పటికైనా సరే దీని సమగ్రమైన విచారణ జరిపి దండా పవన్ కుమార్ అకౌంట్లను అయితే ఈ రోజు పరిశీలిస్తే ఖచ్చితమైన నిజాలు బయటపడతాయంటే కూడా సగటు టీడీపీ కార్యకర్త తెలిసిన పరిస్థితి. రైట్ శరీ, థ్యాంక్ యూ.